నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, పలు సంఘాల నివాళులు. ప్రజా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సీఎం నూతన ఒరవడి శ్రీకారం చుట్టారన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండేపల్లిలో ఏటీసీ సెంటర్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ బదిలీపై బాధితుల సంబరాలు. శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రాజన్న క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. సిరిసిల్ల పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యానగర్ బైపాస్ రోడ్ లో ఆయన విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ పలువురికి ఆదర్శనీయుడని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి తన సొంత ఇంటిని సైతం వదులుకున్న మహానీయుడు అని పలువురు కొనియాడారు. తెలంగాణ జాతిపితగా ఆయనను కీర్తించారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, చిక్కాల రామారావు, టీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బీజేపీ నాయకులు ఆడేపు రవీందర్, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్నం లక్ష్మీనారాయణ, దుమాల శ్రీకాంత్, చొప్పదండి ప్రకాష్ పాల్గొన్నారు. ఈరోజు 110 ఆచార్య కొండ లక్ష్మణ బాబూజీ గారి జయంతిని పురస్కరించుకొని వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు వారి విగ్రహానికి పూలమాల అర్పించి వారికి నివాళులు అర్పించడం మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున చేశాము. వాస్తవానికి భవిష్యత్తులో గతంలో తెలంగాణ ఉద్యమం అంటేనే ప్రప్రథమంగా వినిపించే పేరు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ గారిది. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఈరోజు పెద్దలు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు పద్మశాలి సంఘం పక్షాన వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ వారు మొదటి నుంచి విద్యార్థి జీవితం నుండి వారు బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మన కొండ లక్ష్మణ బాపూజీ గారికి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని పద్మశాలి కులబాంధవులందరినీ వేడుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 25 అంటే ఈరోజు మనం 110 జయంతిని మనం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు మిగతా మా కుటుంబ సభ్యులందరూ కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి నిజాం నిరంకుశ పరిపాలనలో కేవలం మన హిందువులే కాకుండా ముఖ్యంగా 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో బందగి, ఇంకొకనేమో మనం తురుం ఖాన్ అంటాం. ఆ తురుం ఖాన్ ఇద్దరు కూడా వాళ్ళ చేతులు నరికి వాళ్ళ వార్తా పత్రిక ద్వారా ఈ నిరంకుశానికి సంబంధించిన వార్తలు రాస్తే వాళ్ళను నానా హింసలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అటు రజాకర్లు ఎవరైతే ఉన్నారో కాసిం రజీ కానీ, అంతేకాకుండా మన 7వ 8వ నవాబు మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ మరి తను ఎప్పుడైతే నేను భారతదేశంలో కల్వా అని అన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి రజాకర్ల ద్వారా మన హిందువుల యొక్క ధన ప్రాణ మానాలన్నీ సర్వనాశనం చేసేసి బలవంతంగా మత మార్పులో జరిగినాయి.
అవన్నిటినీ తట్టుకొని మనోళ్ళందరూ అక్కడ నెహ్రూ గారికి విన్నవిస్తే ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి సమయం. అప్పుడు మరి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు ఆపరేషన్ పోలో ద్వారా మరి సైన్యాన్ని పంపి తెలంగాణను మరి తలవంచి మన మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ గారు భారతదేశంలో విలీనం చేయడం. మరి ఒక బీసీ బిడ్డ ఆ రోజులలో కొండా లక్ష్మణ్ బాపూజీ 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా, అంతేకాకుండా ఒక ప్రధాన మంత్రిగా, అంటే అక్కడ ఏదైతే క్యాబినెట్ ఉందో అప్పుడు ఉన్నటువంటి దానిలో మంత్రిగా పనిచేస్తూ మరి ఎవరు కూడా అంటే ఈ నిరంకుశ పరిపాలనలో పెట్టినటువంటి కేసులకు వాదించని స్థితిలో ఈయన ఒక వకీలుగా చాలామందికి నిలబడి అండదండగా నిలబడి మరి 1900 అంటే మొన్న ఈ తెలంగాణ రాకముందు ఢిల్లీ జంతర్ మంతర్లో 96వ ఏట తన 96వ ఏట మరి 3 రోజులు అక్కడ చలిలో వణికి మరి ఆయన దీక్షను చేయడం, మరి జలదృశ్యాన్ని మరి తెలంగాణ కోసానికి పార్టీ కార్యాలయానికి ఇస్తే మరి దాన్ని అప్పుడు పాలకులు కూరగొట్టడం, తర్వాత ఆ జలదృశ్యాన్ని ఆయనకి ఇవ్వడం. కానీ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే నేను తెలంగాణ జాతి పిత అని చెప్పుకుంటా ఉన్నాడో మరి కనీసం ఆయన చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు మనం చూసినాం. ఈ రకంగా ఎట్లా చూసినా కూడా మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడు. ఆయన అడుగుజాడులో నడుస్తూ ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బీసీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారు ఆయన బాట అనుసరణీయం కాబట్టి ఆ దిశలో మనం ముందరికెళ్తూ ఆయనకు మళ్ళీ ఒకసారి నివాళులు అర్పిస్తున్నాం. మా బీజేపీ తరఫున పాల్గొన్న మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై మార్కండేయ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి శుభాకాంక్షలు. తొలి తెలంగాణ ఉద్యమ మళ్ళీ తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో చాలా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన యొక్క రాజకీయ జీవితంలో కూడా ఒక జయంతి వేడుకలను కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో నిర్వహించుకోవడం జరిగింది. తొలి తెలంగాణ ఉద్యమంలోనూ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోనూ అలుపెరగని పోరాటం సాధించినటువంటి ఒక పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకార ఉద్యమానికి ఒక పితామహుడుగా చెప్పుకోవచ్చును. కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 తొలి తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో తన యొక్క మంత్రి పదవిని తుచ్చంగా భావించి రాజకీయ మంత్రి పదవిని ఒక రాజీనామా పత్రాన్ని సమర్పించి తన యొక్క స్ఫూర్తిని, తన యొక్క అంకిత భావాన్ని ఈ సమాజానికి, ఈ తెలంగాణ సమాజానికి అంకితం చేసినటువంటి ఒక గొప్ప పోరాట వీరుడు తెలంగాణ ఉద్యమ పిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినటువంటి సందర్భంలో తన యొక్క ఇంటి జలదృశ్యమైనటువంటి ఆ పరిసరాలను తెలంగాణ రాష్ట్ర సమితికిచ్చి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక సహకార ఉద్యమానికి నాంది పలికి అనేక సహకార సంఘాలను ఏర్పాటు చేస్తూ చేనేత మరియు ఖాదీ వస్త్ర పరిశ్రమను మొత్తం జాతి మొత్తానికి భారతదేశం మొత్తం వ్యాపింపజేసినటువంటి ఒక సహకార ఉద్యమ పిత కొండా లక్ష్మణ్ బాపూజీ. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణలో పుట్టినందుకు మన అందరం గర్వపడుతుండాలి. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణలో, మన సిరిసిల్లలో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఇక్కడ మనం 108వ సందర్భంలో 107వ సంవత్సరం నుంచి పోరాడితే ఒక 4 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ఈరోజు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మనందరం గర్వకారణంగా భావించవచ్చును. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి ఆశయాలను, స్ఫూర్తిని మన అందరం తీసుకెళ్తూ ఆ మహనీయునికి అమర్ రహే అంటూ వారికి నివాళులు సమర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను 109వ జయంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనటువంటి వివిధ కుల సంఘాల నేతలకు, పత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేశారు. మరి వారు జీవితకాలం అంతా కూడా మొదలు స్వాతంత్ర పోరాటంలో, ఆ తర్వాత
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆ తర్వాత మలి దశలో కూడా తెలంగాణ ఏర్పాటు కొరకు వారు 92 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా తెలంగాణ కొరకు నిరాహార దీక్ష చేయడం యువతకు స్ఫూర్తిదాయకం. మరి ఈనాడు ఈ ఏర్పాట్లలో కూడా ఒక బ్రహ్మాండమైన స్టేజీ వేసి వారి స్ఫూర్తిని యువతలో రగిల్చే విధంగా కార్యక్రమాలు గతంలో కూడా మేము చేసినట్టుగా ఉన్నాం. మరి ఈనాడు ఉన్నట్టు ప్రభుత్వాలు కూడా ఈ విధంగా చేసినట్టయితే యువతకు వారి జీవితాన్ని సారాంశాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరమైనా ప్రభుత్వం అధికారులు కానీ నాయకులే కానీ వారి జీవితాన్ని యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నడి ఒడ్డును ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు పార్టీ పక్షాన కానీ అన్ని పక్షాన వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి చౌకుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ఆకాంక్ష 5 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న దానిలో నేను ముఖ్యంగా పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా మా ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పెట్టుకోవటమని చెప్పి కోరగానే కలెక్టర్ గారిని మెప్పించి ఆ విగ్రహం ఇక్కడ సాధించుకున్నామంటే ఒక ఘనత మన పద్మశాలి కులస్తులకు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ. అంతేకాకుండా ఏ సంవత్సరం కానీ మున్సిపల్ పక్షాన ఇవాళ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడంటే ఆనాడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అంత పెద్ద మహనీయుంది ఇవాళ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ ఇది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మున్సిపల్ పాలకవర్గం లేనందున ఇవాళ పాలనలో ఇవాళ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కానీ స్టేజ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకునే సందర్భం ప్రతి సంవత్సరం చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఆ స్టేజీ లేదు, అది లేదు, పూర్తిగా బోడగా ఏర్పడుతున్న సందర్భం. కాబట్టి దీని అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇక ముందు ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి అధికారులను నేను విన్నవించుకుంటూ మరొకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులకు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు, జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే జీవితాశయంగా బతికిన పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పటికీ ఏ దశలోనూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీ పడలేదు. మంత్రిగా ఉండి రాజీనామా చేసి మలిదశ పోరాటంలో తన ఇల్లును తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తన ఇల్లునే కార్యాలయంగా మార్చుకోమని, రాష్ట్ర సాధన కోసం తన ఇల్లును త్యాగం చేసి, అట్లాగే రాష్ట్ర సాధన కోసం సలహాలు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక అజరామమైన కీర్తి గడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రానికి ఆయన జీవితాన్ని ధారపోసిండ్రు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత పెద్దలు కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి పేరున్న ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. వారిని గౌరవించే విధంగా, వారిని జ్ఞాపకం చేసుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పోరాట వీరులు ఎందరో, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, నిన్న మనం కాకలి ఐలమ్మ గారిని స్మరించుకున్నాం, అట్లాగే దొడ్డి కొమరయ్య గారిని, అట్లాగే అనేక మంది తెలంగాణ వైతాళికులు, అనేక మంది తెలంగాణ పోరాట యోధులు, ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, తెలంగాణలో పుట్టిన వీరులందరినీ స్మరించుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడిన రాష్ట్రం నుంచి తొలి ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు గారు ఇలా అందరు గొప్ప నాయకుల పేరిట విగ్రహాలు, అట్లాగే యూనివర్సిటీలు, అట్లాగే కళాశాలలు, జలాశయాలను, అనేక పట్టణాలకు పేర్లు పెట్టుకొని ఈరోజు వారిని స్మరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధించే విధంగా వారి స్ఫూర్తిలో మనందరం నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా పేరున జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క
పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం వారు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి తెలంగాణ కొరకు వారు చేసిన సేవలను కొనియాడుతూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. నిజంగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పుట్టు తెలంగాణవాది. వారు తెలంగాణలో పుట్టిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలకు అన్నిటి కూడా ఓడ్చుకుంటూ ఉద్యోగాల్లో కానీ అనేకమైన అవకాశాల్లో ఏ విధంగా అనగదొక్కబడ్డారో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా తమ గళాన్ని వినిపించి ఇవాళ ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి పదవిని ఒక గడ్డిపోతలాగా ఇలా త్యజించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఇవాళ ఒక ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సమైక్య రాష్ట్రంలో అనేకమైన ఒడిదొడుకులకు అదేవిధంగా అరాచకాలకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎవరు కూడా ముందుకొచ్చి ఆఫీసు ఇచ్చే పరిస్థితిలో కూడా తెలంగాణ గడ్డపైన హైదరాబాద్లో లేకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క నివాసాన్నే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వేదిక ఇవ్వడానికి కూడా ముందుకొచ్చి సిద్ధపడ్డ వ్యక్తి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నిరాదరణకు గురి చేసినారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఇంటిని ఇవాళ ఒక కార్యాలయంగా ఇచ్చినందుకు సమైక్యవాదులు ఆయన ఇంటిని కూడా కూల్చేసిన విధానాన్ని కూడా చేసినట్టయితే మేము తెలంగాణవాదులం, మేము తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేసినామన్న వ్యక్తులు కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి మద్దతు కూడా ప్రకటించే పరిస్థితి. అదే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ సిద్ధాంతం కొరకు ఆ సిద్ధాంతం పైన నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీని దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ ఓదార్చి వారి యొక్క నివాసం కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కానీ తెలంగాణ వాదులమని చెప్పుకున్న వ్యక్తి మేము తెలంగాణ జాతిపితలమని వారికి వారుగా చాటింపు చేసుకుంటారు తప్ప నిజంగా కూడా ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ జాతి పిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఇలా సార్థకత చేకూరుతుంది తప్ప ఎవరో వారికి వారు కొంతమంది వంది మాగాదులతోని తెలంగాణ జాతిపితగా అనిపించుకుంటే అది ఎట్టి పరిస్థితులు కూడా సరికాదు. ఇవాళ తెలంగాణ జాతి పితగా కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి కూడా గురి కావాలని తెలియజేస్తూ మరొక్కసారికి వారికి జోహార్ సమర్పిస్తున్నాను. జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమాలలు సమర్పించి వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మన్ననం చేసుకునేటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మననం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, ఈ తరం ప్రజలకు, యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే, అసమానతలు తొలగాల్సిందే, మనకు గడ్డకు రావాల్సినటువంటి, మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తూనే వస్తుందని చెప్పినటువంటి ఒక గట్టి పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఒక కార్యాలయం సైతం తనింటి నుంచే నడుపుకోమని చెప్పి సేవాభావంతో, దాతృత్వ హృదయంతో వచ్చినటువంటి వారి ఆలోచన విధానం, గాంధీవాదిగా ముద్రపడ్డటువంటి మహాత్మా గాంధీ చరిత్రను చూసినా ఈరోజు అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆలోచన అంతా కూడా ఆనాడు స్వాతంత్రం రావాలని చెప్పని పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి దానిలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర మరవలేనిది. వారి ఆలోచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆలోచనలకు అనుగుణంగానే సంబంధ వర్గాల ఆ రోజు సకల జన సమ్మె కానీ మా తెలంగాణ మాకు కావాలని చెప్పంటే ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి యొక్క ఉద్యమాన్ని
గ్రహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని దూరదృష్టితో గ్రహించే ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మహనీయుల యొక్క ఆలోచన తీసుకుని మనంతా ముందుకు పోదాం. రాబో రోజులు ఈ ప్రాంతంలో కూడా అసమానత లేకుండా అందరికీ సమానత్వం దిశగా ఈరోజు బీసీ బిడ్డగా కొండ లక్ష్మణ్ బాపూజీని మనం అనేక సందర్భాల్లో వారి పేరు ప్రఖ్యాతి గురించి మాట్లాడుకుంటాం. అలాంటి బీసీలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా రిజర్వేషన్ 42% ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పని రాష్ట్ర శాసనసభలు కూడా ఒక చట్టాన్ని రూపొందించుకొని ఆ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు అండగా నిలబడాలని, ఏదో కులగణన చేసిన తర్వాత 56.37% ఉందని తేలిన తర్వాత 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉండడమే కాకుండా ఓ జీవోను కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలకు కూడా అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న అంశాన్ని సందర్భంగా బీసీ బిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారి అలాంటి బీసీ బిడ్డలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలని జీవో తీసుకురావడం, నిన్నటి రోజు రాత్రి రావడం, ఈరోజు జయంతి ఉత్సవం రావడం అంటే వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పోతుందని చెప్పడానికి కోసం ఇది కూడా ఒక నివాళిగా చెప్పేటువంటి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మరి రాబో రోజుల్లో వారి ఆలోచన తీసుకుని ఈ ప్రాంతంలో ముందుకు సాగుతామని చెప్పిన మాట తెలియజేస్తామని అందరికీ నా ఉదయం నమస్కారం. విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. 2324 కోట్ల పైగా ఖర్చు చేసి ప్రజా ప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తుండగా వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో 6 కోర్సులతో ఏర్పాటు చేసిన అనుదాన సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా ముందుగా ఐటీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పరికరాలు, యంత్రాలు, వాటి పనితీరును పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలు చూస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత, విద్యార్థులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా కంపెనీ అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన యువతకు కనీసం 20,000 రూపాయల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఏటీసీలో 172 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు చక్కటి సదవకాశంగా భావిస్తూ ఈ ప్రాంత విద్యార్థి పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన, ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ప్రిన్సిపల్ కవిత గారు, పెద్దలు గౌరవులు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ నాగేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపారెడ్డి గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా రాఘవేందర్ గారు, వేర్నోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇన్స్పెక్టర్స్, కోర్టు ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు, తంగళ్లపల్లి మండల ప్రముఖులు, విద్యార్థులు, పార్టీకే వ్యక్తులందరూ కూడా ఈ సందర్భంగా ఏటీసీ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 21 మాసాల క్రితం తెలంగాణలో విభజన రాజ్యం రాగానే ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కూడా ఒక కొత్త ఒరవడితోటి ఈ రాష్ట్రంలో పాలన అందిస్తున్న క్రమంలో ప్రధానంగా పేదలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం మీద సంక్షేమ కార్యక్రమాలపైన మన ప్రత్యేక దృష్టికి ముందుకు పోతున్నారు.
విద్యా విధానంలో నూతన అధ్యాయాన్ని తీసుకొని రావాలని, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యలో కూడా పెను మార్పులు తీసుకొని రావాలని చెప్పని విద్యాశాఖను కూడా వారి దగ్గర పెట్టుకొని అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి 80వ దశకంలో ఐటీఐలు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు అందులో చదువుకున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం 80వ దశకంలో అయితే ఆ రోజు పాలిటెక్నిక్లు ఐటీఐలు పరిచయమైన మన ప్రాంతానికి వచ్చినప్పుడు అందులో సీట్ వచ్చిందంటే ఉద్యోగం వచ్చినట్టు కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిల్టర్ కానీ రకరకాల కోర్సులు చదివిన వాళ్ళందరూ కూడా. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ క్లాసులో మార్పులు జరుగుతుందని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రతన్ టాటా గ్రూప్తో టైప్ అయి సుమారు 65 ప్రాంతాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ను పాత ఐటీ స్థలంలో తీసుకొని వచ్చి మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల స్కిల్ను అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఒక గొప్ప సదావకాశం నేను భావిస్తూ అది రోజు మండపల్లిలో మనం ప్రారంభం చేసుకోవడం ఆనందదాయక శుభదాయకం. ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రెసిడెంట్ గ్రామంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో మంజూరు కావడం జరిగింది. అక్కడ ఇదివరకు ఐటీ లేకపోవడం వల్ల ఎలాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల స్థలాన్ని ఇవ్వాలంటే కూడా 5 ఎకరాల స్థలం 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. డిజైన్ పూర్తి కాబట్టి టెండర్లు చేసిన తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఇంకో ఏటీసీ జిల్లాలో అందుబాటులో రానుందన్నమాట ప్రభుత్వం అధికారులు చెప్పిన సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దృఢ సంకల్పం విద్యను అందరికీ అందివ్వాలనే ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నట్టు విజ్ఞానం అందరూ కూడా చూసి స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. పేదలు ఎక్కువగా చదువుకునేటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విధంగా డైట్ ఛార్జీలు 40% పెంచడం కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు 200% పెంచడంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందివ్వడంతో నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందివ్వాలని చెప్పాలి. ఒక చక్కటి సంకల్పం తీసుకొని 3 మాసాలకు సంబంధించినటువంటి డైట్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, సాయంత్రం స్నాక్స్ ఏంటి, రాత్రి డిన్నర్లో ఏం పెట్టాలి, రేపు ఏం చేయాలి, ఈ విధంగా పోషక పదార్థాలు ఆహారాలు ఆ విద్యార్థులకు అందించబడి గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వం సొంత ఇంటి బిడ్డలాగా చూడాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమం తీసుకుని అందరూ కూడా గమనించిన సందర్భం. ఈ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒకటి చెప్పదలుచుకోవాలి. ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్లో చదివేటువంటి విద్యార్థులు నేను అనేక సందర్భాల్లో విద్యార్థులకు ఒక మాట చెప్తాను. ఈ వయసు మళ్ళీ రాదు. ఏ వయసులో చేసి పని ఆ వయసులో చేయాలి. ఈ వయసులో మీకు ఎలాంటి బాధ పని లేదు. మీ తల్లిదండ్రులు మీ యొక్క నమ్మకంతో మా పిల్లవాడు మా కొడుకు మా బిడ్డ ప్రయోజనాలు కావాలి, మంచి విద్యను అభ్యసించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఆ తదుపరి మా కుటుంబానికి ఆధారంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చక్కటి సదుపాయాలను, ఈ చక్కటి ఏర్పాట్లను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆరంభించడానికి వర్చువల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 పైచి కళాశాలను ప్రారంభం చేయడానికి మనకు వారు రావడం జరిగింది. మన ప్రాంత పక్షాన రాజన్న సిరిసిల్ల మన విద్యార్థి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి స్పీచ్ కూడా విన్నాం. ఇక్కడ విద్యార్థులు ఎందుకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్స్ చెప్పింది, ఇన్స్ట్రక్షన్ చెప్పింది మీరు చక్కగా విని అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. ఈ అధునాతన పద్ధతులు ఉన్న 6 కోర్సుల్లో మీరు ఈ 2 సంవత్సరాల్లో చక్కటి విద్యాబోధనతో చేయకుండా మీరు ప్రయోజకులు కావాలి. మీరు అర్థమైన భవిష్యత్తు ఎదురడానికి ఈ కళాశాలకు ఉపయోగపడాలని చెప్పిన సందర్భంగా నేను భావిస్తూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాబట్టి ఆ ప్రోగ్రాంను
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అవడంతో సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి బాధితులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కలెక్టరేట్ వద్ద టపాసులు పేల్చి టీ స్టాల్ యాజమాని సంబరాలు చేసుకున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద టపాసులు పేల్చేందుకు ప్రయత్నించిన టీ స్టాల్ యాజమానిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ పై ఉన్న అభిమానంతో కేటీఆర్ టీ స్టాల్ ని పెట్టుకుంటే కలెక్టర్ అన్యాయం తన డబ్బాను తొలగించారని, దీంతో 3 నెలల వరకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి నిరుపేద కార్మికుల పొట్టపై కొట్టడంతోనే ఇలా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతల నడుమ ఆటపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. జరిగింది ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు ముక్కినాం. సంతోషం. కొట్టు అందరు మర్చిపోండి. కొట్టే నీకు నిండా ప్రజలు లేదా? నీకు లేదా? ఊరి సేవ రాజ్యాంగం లేదా? నీకు వాడు చేయగా ఇబ్బంది పడ్డాము, వాడు చేయగా ఇబ్బంది పడ్డాము, దాని చేసుకున్నాము. మీకు జీతం మేము మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నాం. మీరు ఏసారి చెప్తుండు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నాం. మీరు ఏసారి చెప్తుండు నడుతుందా? ఇల్లు కూడా కొట్టి పిల్లలను దూరం చేసి జైలుకి పంపిస్తలేదా? అవును సార్, పిల్లలను దూరం చేసి జైలుకి పంపిస్తలేదా? మీరు అక్రమ కేసులు పెట్టి, మీ పోలీసులు పెట్టి, ఆ దొంగ మాటలు పట్టుకొని, కలెక్టర్ మాటలు పట్టుకొని అక్రమ కేసులు పెట్టి మా బాబాయ్ అనవసరం జైలు పంపారు. వారం రోజులు జైల్లో పెట్టరు. అవి తెలియదా మీకు? మీరు పెట్టి నాకు ఫోటో కేసు పెట్టరు. మీ ఎస్పీ గారే కదా చార్జ్ చేసింది, తెలియదా? మా కడుపు మండి చేస్తున్నాం. కడుపు గవర్నమెంట్ చేస్తున్నాం. మీరు కడుపు మీరు చేస్తున్నారు. చాయ్ అమ్మమానిగా చాయ్ 10 రూపాయలు చాయ్ అమ్మమానిగా ఇంకో మండుతుంది. పిల్లలు 3 నెలలు దళితానికి కలెక్టర్ అవుతున్నాడ. ఆమెకు స్వాగతం సుస్వాగతం సిరిసిల్ల వచ్చి పాద దళితుడు పోతుండు. మా స్టేషన్ మీకు సిరిసిల్ల లేదు. మా కడబంద కాలుతుంది. 3 నెలల నుంచి మేము అప్పులు చేసుకుంటూ అన్నం తిన్నాం. సార్ బతుకమ్మ ఘాట్ కాడ కేటీఆర్ టీ స్టాల్ అని ఉండే సార్. బతుకమ్మ ఘాట్ కాడ కేటీఆర్ టీ స్టాల్ ఉంటే నా డబ్బా దొంగ ఇప్పుడు 5 నా డబ్బా పెట్టుకొని సాయం కూడా బత్తలు కావచ్చు. ఇప్పుడు అలా 2 లక్షల రూపాయల సామాన్ ఉంది. ఇప్పుడు 6 నెలల సామాన్ కూడా ఇవ్వాలి దళితుడు. కడపద మండ మేము నష్టపోయి మాకు గోస తగ్గుతుంది. మంచి మంచోళ్ళే పావురాల కూడా వచ్చి వీకిరు. పావురాల కూడా మంచి మంచోళ్ళు వీకిరు. ఈయన కూడా మనిషి దేవుడు కాదు, ఈయన కూడా వీక్తాడు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇల్లు కూలగొట్టచ్చా, ఇల్లు కూడా రైట్స్ వీళ్ళకి ఉంటాయి. మేము సమాజం ప్రజాస్వామ్య దేశంలో పటాకులు కాల్చుకుందామంటే పర్మిషన్ కావాలి. మరి సిరిసిల్ల రాజ్యాంగం లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఒక హక్కులు లేవా? మా హక్కులు మంగళిస్తున్న పోలీసులకు కలెక్టర్ గారికి వర్తించవా? మేము ఏదైనా ప్రజలు మప్పిపోవాలా? మేము మా ద్వారా నిర్మితమై రాజ్యాంగం నిర్మితమైంది, ప్రజల ద్వారా నిర్మితమై అధికారులు లేరు. అధికారుల తర్వాత మీ నాయకులు లేరు. మీరు అధికార నాయకులు కొమ్ము కాల్చి ఇంకెన్ని రోజులు చేస్తారు? ఎంతమంది ఇబ్బంది చేస్తారు? ఇంకెప్పటికి కూడా మా ప్రభుత్వం లేదా? మాకు రాదా? ప్రభుత్వం ఆదుకోదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది చేస్తాం, బీజేపీలను ఇబ్బంది చేస్తాం. అంటే కార్యకర్తలను ఇబ్బంది చేసి ఈ ప్రభుత్వం 2 రోజులు బాగుపడతాయండి. మీరు ఇచ్చిన అడగ తప్ప మేము కలెక్టర్ గారిని అడగడం తప్ప మాకు రాజ్యాంగం లేదా? సిరిసిల్ల రాజ్యాంగం వేరే రాసిండా? రేవంత్ రెడ్డి వేరే రాసిండా? గవర్నమెంట్ ఇంకేం రాసిందా? సిరిసిల్ల పోలీసులు కూడా అత్యుత్తమ ప్రవేశాన్ని బాధ్యత పక్షం నిలబడండి, మీకు మంచి పేరు వస్తుంది. ఈ దుర్మార్గ పక్షం ఎన్ని రోజులు మీరు నిలబడరు. మీకున్న గౌరవాన్ని ఎప్పుడు మేము తగ్గించము. మీరు మా ప్రాంత బిడ్డలు, మా బాధలు మీ మనోభావాలు అర్థం చేసుకుంటారని చెప్పి మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు, అక్కయ్యలు, మీ ఇంట్లో కూడా మీ కుటుంబం ఉంది. మీ కుటుంబ పరిస్థితులు చూసి మా ఇంట్లో కూడా మాకు ఎంతో ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం కూడా మీకు జరగదు. మొన్న డిపిఆర్ గారు ఉన్నారు.
డిపిఆర్ఆర్ గారిని పోస్ట్ పెట్టించి అనవసరంగా సస్పెండ్ చేసిండు. మీ అధికారులు కూడా ఐఆర్ ఆఫీసర్ మాటలు పట్టుకొని ఇబ్బందులకు గురికాకండి. ఇప్పుడు కూడా దయచేసి మీకు చెప్తున్నాము, బాధితులము మేము ఏం మానవ బాంబులం కాలేము, ఏం చేస్తలేము. మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు తెలియజేస్తున్నాము. మా సంబరాలను మేము సెలబ్రేట్ చేసుకున్నాము. కొత్త కలెక్టర్ గారు మేము విన్నవించుకుంటాం, మా బాధలు విన్నవించుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప కానీ మేము ఎలాంటి ఉద్దేశం చేద్దామని చెప్పి రోడ్డు ఎక్కలేదు, రోడ్డు మీకు ఎక్కం కూడా. మీరు దయచేసి అధికారులు ఎస్పీ గారికి వినవిస్తున్నాము, లోకల్ ఎస్ఐ గారికి వినవిస్తున్నాము, సిఐ గారికి వినవిస్తున్నాము. మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి వ్యాపారాలు లేవు. మీరు మా కులపలు కాదు, మా పారోళ్ళు కాదు, మా బంధువులు కాదు. మీరు ప్రజాస్వామ్య దేశంలో మీరు మాకెంత మమ్మల్ని కాపాడే బాధ్యత మీకుంది. మీ చేతనే మా మీద అక్రమ కేసులు పెట్టించారు. ఇదే ఎస్పీ గారు నా మీద తంగపల్లి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ గారు 420 కేసు పెడితే ఇదే ఎస్పీ గారు వచ్చి మొన్న డిఎస్పీ గారి దగ్గర పిటిషన్ కొట్టేపించండి, ఫాల్స్ కేసు అని చెప్పాను. ఆ దొంగన కొడుకేమో సపోర్ట్ చేస్తారు. మేమేమో కడుపుగాలు మేమున్నాం, కడుపు నుండి మీరున్నారు సార్. దయచేసి మీరు మాకు సహకరించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం బాధితుల పక్షాన్ని. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని గాంధీనగర్ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన శ్రీ తులజా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దాతలు శ్రీ గాయత్రి సూపర్ మార్కెట్ కొత్త శ్రీనివాస్, కొత్త సతీష్ ప్రారంభించారు. ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోరిన మొక్కులు తీర్చే అమ్మవారిగా ఎంతో మహిమాన్వితమైన దేవిగా ఈ అంబా భవానీ విరాజిల్లుతోందని సంఘ నాయకులు పేర్కొన్నారు. నవరాత్రులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో శ్రీ తులజా భవానీ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, అధ్యక్షులు వలస చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సాపా పురుషోత్తం, సభ్యులు అన్నల్ దాస్ సాయిలు, వలస లక్ష్మీనారాయణ, శ్రీరాములు రవీందర్, వాసాల లక్ష్మీనారాయణ, చిదుర స్నేహిత చిలగాని రామనారాయణ, శ్రీకాంత్, శ్రీపతి సురేష్, సింగం శరత్, ఎనగందుల వినయ్, ఆడేపు ప్రసాద్, చిలగానే సాయి భక్తులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న క్షేత్రంలో అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజరాజేశ్వరి దేవిని ఎంతో వైభవంగా పూజించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. గాయత్రి మాతకు 108 సార్లు పూజలు, స్కందమాత అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణ ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు. తిథి వృద్ధి అయిన కారణంగా నిన్న మొన్న చెవితి 2 రోజులు, ఈరోజు పంచమి తిథి. అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్కందమాత రూపంలో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చు. మొట్టమొదటిగా మంగళవాయిద్యములు, సుప్రభాతములతో యథావిధిగా నిత్య సేవ ఆరంభమైంది దేవాలయంలో. అలాగే లక్ష్మీ గణపతికి అథర్వశీర్ష ద్వారా అభిషేకము, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేచనము, అమ్మవారికి ఉదయము
9 మంది బ్రాహ్మణోత్తములచే శ్రీ సూక్తము ద్వారా 108 సార్లు అభిషేచనము పారాయణము చతుష్షష్ట్యుపచార పూజ అలాగే బ్రహ్మచారులచే గాయత్రీ జపము గాయత్రీ హవనము ఇక బాలాత్కుపరసుందరీ దేవికి చతుష్షష్ట్యుపచార పూజ ఉదయము ఈ విధంగా సాయంకాలం కూడా మూలమూర్తి అమ్మవారికి స్కందమాత రూపంలో ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వరి దేవికి చతుష్షష్ట్యుపచార పూజ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. విశేషమైనటువంటిది లలితా పంచమి. ఈ నవరాత్రులలో మహర్నవమి, దుర్గాష్టమి, మూలా నక్షత్రము, విజయదశమి అలాగే ఈ లలితా పంచమి అత్యంత విశేషదాయకము. స్కందమాత రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని దర్శించుకుంటే కనుక సంతానం లేని వానికి సంతానం కలుగుతుంది అని మనకు దేవి భాగవతము ఆ యొక్క పురాణం దేవి భాగవతం ద్వారా తెలుస్తోంది. ఆ పురాణం ద్వారా ఆ యొక్క ప్రమాణవచనము ఆ జగదంబ రాజరాజేశ్వరీ దేవి భక్తులందరికీ కూడా అన్ని కోరికలు కూడా నెరవేర్చి ఎల్లవెల్లా కాపాడాలని జగదంబ మాతాకి జయ. తెలంగాణ ప్రాంతంలో బ్రతుకమ్మ పండుగ సనాతన సాంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నది. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కొన్ని గ్రామాలలో 11 రోజులు చేసే ఆనవాయితీ ఉన్నది, కొన్ని గ్రామాల్లో 9 రోజులు చేస్తారు. ఈ వేములవాడ గ్రామంలో 7 రాత్రులు అమ్మవారిని సప్తమాతృకలుగా పూజించి 7వ రోజు చద్దల బతుకమ్మగా ఆ అమ్మవారిని పూజించి ఆ యొక్క అమ్మవారిని జల విసర్జనం చేస్తారు. వేములవాడ సాంప్రదాయ రీత్యా 7 రోజులు మాత్రమే ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ జగదంబ రాజరాజేశ్వరీ దేవి అందరినీ కూడా కాపాడాలి. బ్రతుకమ్మ అనేది పురాతనమైనటువంటి పండుగ. ముఖ్యంగా సంతానము అయ్యి ఆ సంతానం నిలవకపోతే కనుక అటువంటి దోషాలను పోగొట్టేటువంటి యొక్క ఆ శక్తి ఈ యొక్క బతుకమ్మ పండుగ ఆచారానికి ఉన్నది. కాబట్టి సనాతనంగా ఈ యొక్క పండుగ ఆచరిస్తూ ఉన్నది. జగదంబ రాజరాజేశ్వరి వారి అందరికీ కూడా కాపాడాలని చెప్పి ఇత్యాశీ. జగదంబ మాతాకి జై. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, పలు సంఘాల నివాళులు. ప్రజాప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సీఎం నూతన ఒరవడి శ్రీకారం చుట్టారన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండేపల్లిలో ఏటీసీ సెంటర్ ప్రారంభం. జిల్లా కలెక్టర్ బదిలీపై బాధితుల సంబరాలు. శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రాజన్న క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.